కీర్తనలు 69:21. అవునండి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు. అంతే, ఓకే, థ్యాంక్ యూ అండి. దప్పిక అయినప్పుడు ఏం చేశారు? చిరకని త్రాగనిచ్చారు. ఇది ఎవరు ప్రవచించారండి? ఇది ఎవరి కీర్తనండి? దావీదు ఏం చెప్పాడండి? నాకు ఆకలి అయినప్పుడు, అది దప్పిక అయినప్పుడు వారు చిరకనిచ్చారు, చేదుని ఆహారంగా పెట్టారని ప్రవచించాడు. ఎవరి కోసం ఇది మీకు తెలియాలంటే ఆ యొక్క 69 అధ్యాయం పైకి వెళ్ళండి. ఫస్ట్ వచ్చిన పైకి ప్రధాన గాయకుని చూడండి, అది చదవండి ఒకసారి. ప్రధాన గాయకునికి శోషానీయుల రాగం మీద పాడదగినది. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ కీర్తనలు అన్నీ కూడా యోధ ప్రజలు అలనాటి కాలంలో పాడుకున్నవి. ఈరోజు మనం పాటలు పాడుతాం కదా, మనం ఎలా పాటలు పాడమో వాళ్ళ కీర్తన అలా పాడుకున్నారు. అవి ట్యూనింగ్ మనకు తెలియదు. ఇది ఇప్పుడు మీరు చదివింది ఒక ట్యూన్. అది బాధ ఉన్నప్పుడు ఏ రాగం, సంతోషంగా ఉన్నప్పుడు ఏ రాగం, ఆ రకమైనటువంటి రాగం మాట. అది ఆ రాగం మనకు తెలుసా? తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? చదువుకున్నాం. అలనాడు వాళ్ళు పాడుకున్నవి ఈరోజు మనం చదువుకున్నమాట. అయితే ఈ యొక్క రాగం కోసం ఇది హెబ్రీ చరిత్రలు చదివితేనే అర్థమవుతుంది, మామూలుగా తెలియదు. ఈ యొక్క రాగం యొక్క విశిష్టత ఏంటంటే బాధలో ఉన్నప్పుడు రాస్తారండి. అంత మాత్రమే కాదు, బాధలో ఉంటారు వీళ్ళు. ఒక వ్యక్తి బాధలో రాస్తాడు, కానీ అతను ఈ బాధను ఎలా ఉంటుంటే, ఒరే కొన్ని రోజుల్లో మా రక్షకుడు వస్తాడరా, దాన్ని బట్టి నేను రక్షణ పొందుతాను అని సంతోషపడుతుంటారు. ఎలాగంటే బాధలో ఉంటారు. ఈ బాధని ఎలా దిగమింగుకుంటారంటే, కంగారు లేదు, నా రక్షకుడు వస్తాడు, నాకు విడుదల వస్తుంది. అలాగా ఇక్కడ దావీదు గారు ఏం చేస్తాడంటే, ఆయన బాధలో ఉన్నాడు. నిజంగా ఆయన చిరక తాగడంటే తాగలేదు, దప్పుకొని ఉన్నాడు కాదు, ఆయన ఆ రకమైనటువంటి కష్టంలో ఉన్నాడనమాట. ఆ రకమైనటువంటి కష్టంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఏంటంటే ఫ్యూచర్లో రాబోయేటటువంటి రక్షణ కోసం చెప్పాడు. అయితే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, మన దగ్గర డిగ్రీలో చేసిన కూడా ఉంది చాలామంది. ప్రతి లాంగ్వేజ్ కూడా అలంకారాలు ఉంటాయన్నమాట. అలంకారం, ఆ యొక్క అలంకారం తెలిస్తే ఆ యొక్క కవి మనకి ఏం చెప్పాడో తెలుస్తుంది. ఇక్కడ పర్టికులర్గా రాగం కోసం తెలుసుకున్నారు, రాగం ఎలాంటి లక్షణం కలిగి ఉంటుందో. ఈ యొక్క 69 ఇప్పుడు మీరు చదివారు కదా, 21 వచ్చిన ఒక అలంకారం రాసినమాట. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఇక్కడ ఏమైనా బాధపడతాడు, ఈ బాధని రాబోయే కాలంలో జరగబోతున్న విషయం కోసం చెప్తుంటాడు అనమాట. దాన్ని ఫోర్ షాడోయింగ్ అలంకారం అని అంటారు అన్నమాట. ఎందుకని సో ఇక్కడ దావీదు ఆ అలంకారంలోనే రాసాడనమాట. సో మీరు ప్రవచనాలు ఉన్నాయి కదా, ప్రవచనాలు పాడుతారు కదా, అన్నీ కూడా ఇలాంటి రకమైన అలంకారంలో రాసినాయి. ఈ అలంకారాన్ని కనిపెడితేనే అక్కడ ఎవరు రాశాడు, దేనికోసం చెప్తున్నాడు, అర్థం ఏంటి అని తెలుస్తుంది అనమాట. రైట్, మీకు మళ్ళీ పాయింట్కి వచ్చేస్తే ఆయన తప్పుకున్నాడు. ఎవరు ప్రవచించారండి? దావీదు గారు ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేరడం కోసం మాత్రమే ఇక్కడ ఈయన దప్పుకొని అన్నాడు. దప్పుకొని అన్నీ ఇలా ఏమి ఇచ్చారు? చిరకిచ్చారు.